అండ్ ఇదొచ్చేసి ఒక వీకెండ్ సాటర్‌డే రోజు వ్లాగ్ అనమాట. సో, మార్నింగే లెగిచిపోయాను. ఆ రోజు నాకు చాలా ఎర్లీగా మెలుకువ వచ్చేసింది. సో, ఇంకా మార్నింగ్ వచ్చి కొంచెం అలా చూస్తూ ఉంటా అనమాట. సో, బయటైతే ఇలా ఉంది. బికాజ్ పక్కన హౌస్ కన్‌స్ట్రక్షన్ అవుతుందనమాట. సో, ఇంకా మనం ఏం చేయలేం. బయట కొంచెం ఇలానే ఉంటుందనమాట. అండ్ ఇంకా ఈ పువ్వులన్నీ చాలా వచ్చాయి, మందార పువ్వులు. యాక్చువల్లీ లేచేసరికి పువ్వులు నార్మల్‌గా అయితే కనపడవు. బట్ ఇప్పుడు వర్క్ అవుతుంది కదా! అక్కడ ఆ బ్రిక్స్ అన్నీ పెట్టేసున్నారు. అందుకు ఎవరికీ తెంపుకోవడం అవ్వక ఇంక ఉంచేశారు. సో, ఫైనల్లీ ఇంక నేనైతే తెంపేసుకున్నాను. ఆ రోజు ఎలానో పూజ చేసుకుంటున్నాను. సో, పూజకు పనికొస్తాయని చెప్పేసి. అండ్ ఇంకా ఈ మందార మొక్కకి చాలా పువ్వులొస్తాయి కానీ, బట్ పక్కన వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పూలొస్తున్నాయి కానీ, మళ్ళీ దానికి ఒక పక్క ఇలా వైట్‌గా ఫంగస్ లాగా ఏదో పట్టేసింది. నాకు భయమేస్తుందనమాట. ఫంగస్ ఎక్కడ చెట్టు అంతా వచ్చేసి చెట్టు పాడైపోతుందేమో అని. ఎందుకంటే నాకు ఇంట్లోపల ఒక వైట్ మందారం మొక్క ఉన్నిందనమాట. దానికి కూడా సేమ్ ఇలానే వైట్ వైట్ చిన్న చిన్న ఎగ్స్ లాగా పట్టేసి ఇంక ఇప్పుడు ఆ మొక్క చచ్చిపోయిందనమాట. సో, బయట మొక్క కూడా అలా అవుతుందేమో అని భయమేస్తుంది. అండ్ ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లెగ్గానే క్యాజువల్‌గా రొటీన్‌గా చేసుకునే వర్క్స్ అయితే కొన్ని ఉంటాయి. సో, ఇలా వాటర్ చెక్ చేసుకోవడం, వాటర్ వచ్చిందా లేదా ముందు రోజని చూసి దాన్ని బట్టి మోటర్ వేసుకొని పైకి ట్యాంక్‌కి పంపించుకోవాలన్నమాట. బికాజ్ ఇండివిడ్యువల్ హౌస్ కదా! మనమే కింద మున్సిపల్ వాటర్ వస్తుంది. సో, చూసుకొని కింద ఫిల్ అయినప్పుడు పైకి మూవ్ చేసుకోవాలి. బోర్ కూడా ఉంది. బట్ మున్సిపల్ వాటర్ ఎక్కువ ప్రిఫరబుల్‌గా యూజ్ చేస్తాం. సో, ఇంకా కొళాయి వచ్చింది. అందుకని ఇంకా మిషన్ కూడా నేను వేసేసాను పొద్దున్నే. సో, దట్ వర్క్ ఫాస్ట్‌గా అయిపోతుందని చెప్పేసి. అండ్ ఇంకా బయట అంతా అయితే కొంచెం స్వీప్ చేసేసుకుంటూ ఉన్నా అనమాట. సో, చెప్పా కదా కన్‌స్ట్రక్షన్ అవుతుందని. నార్మల్‌గానే డస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ డస్ట్ వస్తుందనమాట. ఇంకైతే పువ్వులన్నీ కొంచెం తెంపేసుకొని వాటర్‌లో పెట్టేసుకుందాం. సో దట్ ఇంకా నేను పూజ చేసే టైంకి బాగా విచ్చుకుంటాయి కదా అని చెప్పేసి తెంపేసుకుంటున్నా అనమాట. ఈ మందారం అయితే చాలా బావుంటుంది. చాలా చిన్నగా, క్యూట్‌గా ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బయట క్లీన్ చేశాను. ఇంట్లో కూడా మాప్ చేసేసుకుంటున్నా అనమాట. బికాజ్ వీక్ అంతా నేను మాప్ చేయను. ఓన్లీ సాటర్డే రోజే చేసుకుంటాను. బికాజ్ ఆ రోజు వీక్ ఆఫ్ కాబట్టి ఇంట్లో ఉంటా కాబట్టి కొంచెం టైం ఉంటుంది. అందుకే సాటర్డేసే నేను హౌస్ కొంచెం డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటా. అండ్ ఇక్కడైతే డిషెస్ అన్నీ వెసల్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను. వెసల్స్ అన్నీ అక్కడ హ్యాండ్ వాష్ బేసిన్ దగ్గర వాష్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఏంటంటే ఈ కిచెన్ సింక్ ఉంది కదా! సింక్ కింద నుంచి ఎలుకొస్తుందనమాట. చూసారా ఎలా అక్కడ హోల్ అంతా పూడ్చేసిందో? వాటర్ వెళ్ళట్లేదు, ప్రాబ్లమ్ అయింది. సో, అందుకని ఇండివిడ్యువల్ హౌసెస్ లేదా ఇలా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హౌసెస్‌తో ఇదే ప్రాబ్లము. ఎలుకలు వచ్చి కొంచెం ఖరాబ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకా అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈలోగా సూర్య గారు బయట అంతా కూడా కొంచెం వాటరింగ్ చేసేసారు. ఇంకైతే ఆయనకి టీ పెట్టి ఇచ్చేసా. అండ్ ఇక్కడ ఏంటంటే నేను సప్త శనివారాల వ్రతం ఉంటుంది కదా! అది లాస్ట్ వీక్ అనమాట. అంటే 8th వీక్, ఆల్రెడీ 7 వీక్స్ అయిపోయింది. ఒక వీక్ మనం ఎక్స్ట్రా వడ్డీగా చేసుకుంటాం కదా! ఆ వీక్ అనమాట. సో, ఆ రోజు సాటర్డే వీక్ ఆఫ్. సూర్య గారు కూడా ఇంట్లో ఉంటారు. అందుకని ఇంకా తను కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కదా అని ఆ రోజైతే చేసేసుకుంటూ ఉన్నాను. సో, ఈ వ్రతం ఎలా చేస్తారు ఏంటి అని చాలామందికి ఆల్రెడీ తెలుసు. యూట్యూబ్‌లో కూడా మనకి చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. సో, నేను అలాంటి కొన్ని వీడియోసే చూసి ఇలా నాకు ఏది బాగా బిలీవ్‌గా అనిపించిందో అవి నేను ఫాలో అవుతూ చేశా అనమాట. అంటే కొంతమంది వీడియోస్‌లో ఒకలాగా చెప్పారు. కొంతమంది ఇంకొకలా చెప్పారు. కొంతమంది పండితులు వాళ్ళు చెప్తారు కదా! వాళ్ళు ఒకలా చెప్పారు. సో, ఇలా చాలా వీడియోస్ అన్నీ చూసి నాకు కన్వీనియంట్‌గా ఏమనిపించింది, నాకు మంచిగా ఇలా చేస్తే బావుంటుంది అన్నట్టుగా, తప్పు లేదు ఇలా చేస్తే అన్నట్టుగా ఎలాంటివి అనిపించాయో, సో, అలాంటివన్నీ కొన్ని ఫాలో అవుతూ చేశాను. సో, ఎగ్జాక్ట్‌గా చేయాలి అంటే కాదు. ఎక్కడో దగ్గర చిన్న చిన్న తప్పులు అవుతూ ఉంటాయి. లేకుండా చేస్తే మంచిదే, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేనేం బిలీవ్ చేస్తా అంటే ఓకే, ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి, చేయాలి. బట్ మోర్ దెన్ దట్ ఎంత భక్తితో చేశాము అన్నది మ్యాటర్ అని నేను అనుకుంటాను. సో, భక్తి లేకుండా ఏదో తూతూ మంత్రంగా లేదా ఆడంబరాలకి లేదా అందరూ చేస్తున్నారు అని చేస్తే దట్స్ నాట్ ఫెయిర్ కదా! సో, అందుకే భక్తితో చేయాలి.
భక్తి అక్కడ మ్యాటర్. ఎలా మనం చేసినా కూడా దేవుడు స్వీకరిస్తాడు అని నాకు అనిపిస్తుందనమాట. అండ్ యాక్చువల్లీ ఇది ప్రూవ్ అయింది. ఎలా అయిందో నేను ఎండ్ ఆఫ్ ద వీడియో దగ్గరలో నేను షేర్ చేస్తాను. సో తెలుసు కదా, ఇంకా నెక్స్ట్ మనం ఈ పూజకైతే దీపాలు ఇలా పిండి దీపాలు పెట్టాలన్నమాట. సో బియ్య పిండిలో మనం వాటర్ వేయకుండా ఓన్లీ బెల్లం, అరటిపండు, పాలు వేసే మనం ఇలా పిండి ప్రమిదల్లాగా చేసుకోవాలన్నమాట. సో బాగుంటుంది. అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో వేసుకొని చేసుకుంటే చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. అండ్ ఈ పూజకి ఏంటంటే పూజకి ఎక్కువసేపు టైం ఏమీ పట్టదు, కానీ ఈ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఈ ప్రిపరేషన్స్కే చాలా టైం టేకెన్ అనమాట. సో ఒక వీడియోలో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటే నేను విన్నాను. యాక్చువల్లీ మనం పూజకి అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాక దీపం వెలిగించి మంత్రాలు చెప్పి ఏమైతే పూజ చేస్తామో అది మనం యాక్చువల్ పూజ అనుకుంటామంట, కానీ కాదంట. ముందు రోజు నుంచే మనం నెక్స్ట్ డే పూజ కోసం ఏమేం ప్రిపరేషన్స్ చేస్తాము, ఏమైతే ముందు నుండే స్టార్ట్ చేసేస్తామో సో అక్కడి నుంచే అది ఇంకా పూజలోకి వస్తుందంట. పూజ కోసం మనం పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కూడా పూజ చేసుకునే టైంలోకే వస్తుందంట. సో అంతా కూడా మనం దేవుడికి స్పెండ్ చేసినట్టే అనమాట. అండ్ ఇంకైతే నా పూజ అయితే అయిపోయింది. మీరు కూడా స్వామివారికి నమస్కారం చేసేసుకోండి. సో పూజ అంతా అయ్యాక నా కిచెన్ పరిస్థితి అయితే అలా ఉంది. అండ్ ఇంక ఇవి కొన్ని జెప్టోలో నాకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా టీ వెయిట్ చేసుకున్నా అనమాట. మార్నింగ్ నుంచి ఇంకేం తినలేదు కదా, కొంచెం టీ తాగుదామని చెప్పేసి టీ అయితే వేడి చేసుకొని ఫైనల్గా మార్నింగ్ ఎప్పుడో 6:30, 7కి లెగిస్తే ఆల్మోస్ట్ 12 అయిపోయింది ఇంకా పూజ అయ్యేసరికి. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. నేను టీ తాగేసి కొంచెం సేపు ఉన్నాక డైరెక్ట్గా ఇంకా బ్రంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే ఇంకా దోశలు బ్యాటర్ ఉంటే దోశలు వేసేసి ఇంకా పూజకి కొట్టిన కొబ్బరి చిప్తోనే ఇంకా కొబ్బరి పచ్చడి చేసేసాను. దాంతోపాటు మిరియాల పొంగల్ చేశాను అనమాట ప్రసాదం కోసం. ఇంకా అది దోశలు, మిరియాల పొంగల్ విత్ కొబ్బరి చట్నీ మా బ్రంచ్ అనమాట. సో బ్రంచ్ చేసేసి ఇంకా అలా కొంచెం రెస్ట్ తీసుకున్నాను, రిలాక్స్ అయ్యా. ఇంక ఇక్కడ మా సూర్య గారు ఏదో వర్క్ చేసుకుంటున్నారు. అండ్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టైం నాకు బయట చాలా బాగా అనిపిస్తుంది. సో మాకు అటు సన్సెట్ అవుతుందన్నమాట. సో మొత్తం అంతా లైటింగ్ ఇటు ఇంటి గుమ్మం వైపు వస్తుంది. సో గుమ్మం వైపు వచ్చేటప్పుడు ఈ కొబ్బరి చెట్లకి లైటింగ్ పడి కొంచెం బాగా మంచిగా అనిపిస్తుంటుంది అనమాట. అండ్ ఇంకా ఆ రోజైతే పడుకుందాం అనుకుంటున్నా, కానీ పడుకుంటే మళ్ళీ నైట్కి నిద్ర రాదేమో అని చెప్పేసి కొంచెం అలా టైంపాస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సూర్య గారికి టీ పెట్టేద్దామని చెప్పేసి ఇంకెళ్తున్నా అనమాట. సూర్య గారు ఇంట్లో ఉంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ అడుగుతారు. సో అందుకని ఇంకా ఈ బల్లి సింక్లోకి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో తెలీదు, బయటికి రావట్లేదు, కదిలిస్తుంటే ఏమో కదలట్లేదు. దాన్ని ఎలా తీయాలో అయితే నాకు తెలియట్లేదు. ఇంకా భయం వేసింది. సూర్యగారే తీస్తారులా అని వదిలేశాను. అండ్ ఇంకా అయితే వ్రతం కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఇంక ఈ వీక్తో నా వ్రతం అయితే అయిపోతుంది. సో ముడుపు కూడా కట్టుకున్నాను. చూడాలి, తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నా, తిరుపతిలోనే ముడిపి ఇవ్వాలనుకుంటున్నా. కానీ చూడాలి అయ్యవారు పిలిపిస్తారో ఇవ్వరో తెలీదు, ఇంకా చూడాలన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే టీ అవుతుంది ఒక పక్క. ఈలోగా ఏంటంటే ఒక్క కొబ్బరి చిప్ప మార్నింగ్ చట్నీ చేసా. ఇంకొకటి ఉంది కదా, సో సూర్య గారు ఆర్ది చేయమని అడిగారు. సో ఆయనకి ఇలా కొబ్బరి ఉందంటే ఆర్ది తినడానికి చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఆర్ది చేయడం అయితే స్టార్ట్ చేసా. సో ఈ ఆర్ది ఎలా చేయాలో ఆల్రెడీ మీ అందరికీ రెసిపీ తెలిసే ఉంటుంది. సో నేను కూడా అంత డిఫరెంట్గా ఏం చేయట్లేదు. జస్ట్ బియ్యపిండి, బెల్లం, కొబ్బరి ముక్కలు చాలు, అంతే. ఈ 3 ఐటమ్స్ విత్ వాటర్, ఈ 4 ఉంటే చాలు మనకు అది ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ ఇంకైతే ఇక్కడ టీ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ అయితే టీ సూర్య గారికి ఇచ్చేసి నేను కొంచెం తాగేసి అప్పుడు మళ్ళీ మనం ఆర్ది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నాకైతే ఈ సాటర్డేస్ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీక్ అంతా ఏమైతే వర్క్ మనం పెండింగ్ ఉంచుతామో అవన్నీ కూడా సాటర్డే రోజే చేసుకోవడం అవుతుంది. సో సాటర్డే అంతా బేసికలీ ఎలా అంటే క్లీనింగ్ డే అనిపిస్తుంది అనమాట, అఫీషియల్ క్లీనింగ్ డే ఆఫ్ ద వీక్ అని. అండ్ సండే యాక్చువల్ వీక్ ఆఫ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే సూర్య గారి కప్ ఆఫ్ టీ నేను అంకుల్ దగ్గర పెట్టేశాను. ఏదైనా కూడా అంకుల్ దగ్గర పెట్టాకే సూర్య గారు తింటారు లేదా తాగుతారు.
అలా అలవాటైపోయింది. అండ్ ఇంకా నేనైతే బయట కూర్చొని చెప్పాను కదా నాకు ఆ సన్ రైజ్ పడుతుంటే నచ్చుతుందని, ఇంకా అవి చూస్తూ ఐ ఎంజాయ్డ్ మై కప్ ఆఫ్ టీ. అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ అది స్టార్ట్ చేసేసా అనమాట. సో ఇంకా ఇలా కొబ్బరి అంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. సో దాని తర్వాత ఏంటంటే ఆల్రెడీ మనం బెల్లంని సోక్ చేసాం కదా వాటర్లో, అది ఇప్పుడు ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా చిన్న చిన్నది కరగనిది ఉన్నా కూడా అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. సో ఇలాగా ఏంటంటే ఇంకా బియ్యం పిండి తీసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ విస్కర్తో లమ్స్ లేకుండా చాలా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో. అండ్ వన్స్ ఇంకా మొత్తం ఇలా బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయాక ఈ మన బియ్యం పిండితో చేసుకున్న కన్సిస్టెన్సీ ఉంది కదా అది వేసేయాలి. సో వేసేసి కొంచెం అది అంటుకుంటూ ఉంటుందన్నమాట కింద బేస్కి. అలా అవ్వకుండా ఒకసారి కలుపుకొని ఇంకా ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. సో వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటుంటే మనకు అర్థమైపోతుంది, కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చిన్న సాల్ట్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. అండ్ ఇది ఇంకా ఈవినింగ్ ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కూడా దీపం పెట్టేసుకున్నాను. ఈవినింగ్ ప్రసాదం కోసం అయితే కొమ్ము శనగలు ఉన్నాయి కదా అవి కొంచెం బాయిల్ చేసేసి పెట్టేశాను. కన్నా పదండి బయలుదేరదాం, అయిపోయింది నా పూజ. ఏం చేస్తున్నారు బయట? అండ్ ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట, అక్కడికే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇంకా ఆ రోజు ఏంటంటే కుబేర లక్ష్మి అష్టమి సంథింగ్ ఏదో డే అంట. ఆ రోజు ఈవినింగ్ కుబేర అష్టకం వింటే మంచిదని సో నేను ఇన్స్టాలో ఎక్కడో చూశాను, అందుకని సరే అని కొంచెం సేపు కుబేర లక్ష్మి అష్టకం పెట్టేశాను. అండ్ ఇంకైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. సో ఈ టెంపుల్ కొంచెం మా ఇంటి దగ్గర అనమాట, బిహెచ్ఎల్లో ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, మొత్తం దేవుళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉంటారనమాట. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా ఆల్రెడీ టెంపుల్ని షేర్ చేశాను. ఇదన్నమాట టెంపుల్. అండ్ చెప్పాను కదా ఇందాక మీకు ఇలా సప్త శనివారాల వ్రతము అయిపోయింది. సో మంచిగా అయిందో లేదో ఒకలాంటి బ్లెస్సింగ్ నాకు ఆ రోజు వచ్చింది, మీతో షేర్ చేస్తానని చెప్పేసి. ఏంటంటే నేను నార్మల్గా అనుకుంటూ ఉన్నా అనమాట, ఇలా విష్ణు సహస్రనామం చదివి చాలా డేస్ అయింది అనుకున్నాను. అండ్ ఇంకా దాంతోపాటు నేను 7 శనివారాలు వ్రతం స్టార్ట్ చేసి యాక్చువల్లీ చాలా మంత్స్ అయింది. ఫినిష్ అవ్వడానికి చాలా చాలా టైం తీసుకుందనమాట నాకు. యూజువల్గా చాలామందికి ఒక 2-3 మంత్స్లోనే అయిపోతుంది, బట్ నాకైతే మోర్ దెన్ 6 మంత్స్ తీసుకుందనమాట ఏదో ఒక ఆటంకం వల్ల. సో నాకు ఇంకా అలా మైండ్లో ఉండిపోయిందనమాట. సో ఇంత టైం తీసుకుంది కదా, నేను సరిగ్గా చేశానా లేదా దేవుడికి నచ్చిందా లేదా అని చెప్పేసి అనుకున్నా. బట్ ఆ రోజు ఇలా దర్శనం కోసం లైన్లో నించుంటే అక్కడ కొంతమంది విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారనమాట. జస్ట్ నేను క్యాజువల్గా చూస్తున్నా వెళ్దామా అని. ఇంక సూర్య గారు వెంటనే సరే తను వస్తుంది అని చెప్పారు. ఇంకా అప్పటికప్పుడే అనమాట ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని మొత్తం 3 సార్లు అనమాట, 3 సార్లు పారాయణం చేయించాక పారాయణం చేసిన వాళ్ళందరికీ దేవుడి దగ్గర స్పెషల్గా కూర్చోబెట్టి ఇలా దేవుడి ప్రసాదం అది ఇచ్చి ఆశీర్వాదం బాగా ఇచ్చారనమాట. సో నాకు అలా అనిపించింది అనమాట, ఓకే నేను సరిగ్గా చేశానా లేదా అని డౌట్ పడ్డాను, కానీ దేవుడు అయితే నా పూజని యాక్సెప్ట్ చేశాడు అని నాకు ఒక పాజిటివ్ సైన్ లాగా అనిపించింది. అండ్ ఇంకా టెంపుల్ నుంచి ఇంకా ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఇంకా దారిలోనే టిఫిన్ చేసేసాము. ఇంటికి వెళ్ళాక చేద్దాం అంటే అప్పటికి ఇంకా లేట్ అయిందనమాట, 9:30 పైన అయింది. ఇంక సూర్య గారు బయటనే తినేద్దాంలే అంటే ఇంకా బయట తినేసి ఇంటికి వెళ్ళిపోయి ఇలా శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం మూవీ చూస్తూ ఉన్నామన్నమాట. హరే కృష్ణ రామ రామ హరే రామ రాధే రామ రామే కృష్ణ హరే రామ రామే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. కన్నా ఈ మూవీ చూస్తుంటే నాకు మా సాంగ్ గుర్తొస్తున్నారు కన్నా, ఈ సాంగ్ వింటుంటే నాకు మా సాంగ్ గుర్తొస్తున్నారు.
నాకైతే ఓల్డ్ మూవీస్ ఏమన్నా చూస్తున్నప్పుడల్లా మా డాడీ గుర్తొస్తుంటారు. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు ఓల్డ్ మూవీస్ అలా రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఐ థింక్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ డే సూర్య గారి బర్త్డే అనమాట. సో సూర్య గారి బర్త్డే ఎలా జరిగింది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అని అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో దట్స్ అబౌట్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.